యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో ప్రతి ఒక్కరికి తెలియకుండా ఒత్తిడి స్టార్ట్ అవుతుందండి. కొంతమంది నిరంతరంగా వర్క్ చేసేటప్పటికి కొంత విసుగు వస్తుంది. విసుగు వేరు, ఒత్తిడి వేరు. అబ్సల్యూట్లీ. కానీ ఒత్తిడికి గురైనటువంటి డాక్టర్సే ఇవాళ కొంతమంది రోగిగా మారుతున్నటువంటి పరిస్థితి కొన్ని ఆర్టికల్స్ చూస్తే మనకి తెలుస్తుంది. ఈవెన్ పేపర్స్లో చూసినా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అవి. ఎలా సార్ ఒత్తిడిని హ్యాండిల్ చేయాలి అని అంటే ఏ విధంగా ఉండాలంటారు? అండ్ మన ఆలోచనలో ఒత్తిడిలోకి తీసుకువెళ్ళేటప్పుడు ఎలా క్రియేట్ అవుతాయి, ఎలా మనల్ని డిస్టర్బ్ చేస్తాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి అని అంటే ప్రాసెస్ ఏంటి, మన మెంటల్ స్టెబిలిటీ కానివ్వండి, ఎమోషనల్ హెల్త్ కానివ్వండి, ఏ విధంగా స్ట్రాంగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ఇప్పుడు ఇది WHO డిక్లేర్ చేసిందండి, స్ట్రెస్ ఈజ్ అన్ ఎపిడమిక్ అని. సో ఆరోగ్యశ్రీలో కూడా చేరిస్తే బాగుంటుంది. లేదండి, పెద్ద జబ్బు ఇది. వీటికి పెద్ద పెద్ద రోగాలకి ఇన్సూరెన్స్ ఉన్నట్టు స్ట్రెస్ కూడా వెరీ పవర్ఫుల్. లేదండి, ఇది చాలా పెద్ద జబ్బు. అంటే బయట కనిపించదు కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అది. జబ్బు అని నేను అన్ను. జబ్బు అనే పేరుతో చుట్ట నాకు ఎందుకో ఇష్టం ఉండదు. మీరు ఒక మాట అన్నారు, డాక్టర్లే రోగులుగా మారుతున్నారు. అవును, కొంతమంది. ఆఫ్ కోర్స్ కొంతమంది, అందరిని వీఆర్ నాట్ జనరలైజింగ్ ఎనీవన్. అవును, we have seen doctors committing suicides because of stress also. Yes, this is the fact అండి. అయితే డాక్టర్ అయినా, కంపెనీలో మేనేజర్ అయినా, కంపెనీకి CEO అయినా, లేదా కంపెనీ ప్రెసిడెంట్ అయినా, మినిస్టర్ అయినా, ఎవరైనా, టీమ్ లీడర్ అయినా, యాక్టర్ అయినా, పొలిటీషియన్, ఎవరైనా, ప్లీజ్ అండర్స్టాండ్, స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ మైండ్. డిగ్రీకి సంబంధం లేదు. అర్థమవుతుందా? అవును. దే ఆర్ గ్రేట్ ఇన్ దేర్ ప్రొఫెషన్ అండి. బట్ ఈ ఇమోషనల్ హెల్త్కి వచ్చేటప్పటికి ఏ స్కూల్ కాలేజీల్లో ఇది నేర్పిస్తున్నారు అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ట్రూ అండి, అబ్సల్యూట్లీ ట్రూ. ఇప్పుడు డాక్టర్కి హ్యూమన్ ఫిజియాలజీ, దే ఆర్ ఎక్స్పర్ట్స్ అబౌట్ ఇట్, రైట్? బట్ దిస్ ఈజ్ అ థాట్ ప్యాటర్న్ అండి. అరే డాక్టర్ల వరకు ఎందుకండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కోచెస్ అని చాలామంది ఓన్లీ దాని గురించి ఉన్నారు. వాళ్ళు స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాస్ తీసుకోవాలని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. నిజం. అది చాప కింద నీరులాగా స్ట్రెస్ తెలియదండి, రైట్? స్ట్రెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రమే. ఇది ఫస్ట్ గుర్తించాలండి, రైట్? ఇదొక థాట్ ప్యాటర్న్ అండి. ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్లో ఆలోచించటం వల్ల ఆ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని యూజువల్గా ఎట్లా మెజర్ చేస్తున్నారంటే, కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది స్ట్రెస్లో ఉన్నప్పుడు. సో ఆ హార్మోనల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే త్రూ టెస్ట్ మనం తెలుసుకోవచ్చు. హార్మోనల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే స్ట్రెస్ ఎక్కువ ఉంది అని గుర్తిస్తున్నారు యూజువల్గా చేసేదైతే అది. అయితే ఈ స్ట్రెస్కి అసలు రావటానికి గల కారణం ఏంటి? అది మీరు అడిగిన క్వశ్చన్. అవునవును, దాని సిమ్టమ్స్ ముందే కొంచెం మనం. స్ట్రెస్ రావటానికి గల మెయిన్ కారణం ఏంటంటే, స్ట్రెస్ గురించి కొన్ని మిత్స్ ఉన్నాయండి. దాంట్లో ఫస్ట్ ఉన్న మిత్ ఏంటంటే, అందరికీ స్ట్రెస్ ఉంటుందిలే. అందరికీ క్యాన్సర్ ఉంటుందా? ఉండదు. స్ట్రెస్ అందరికీ ఉండదు. నేను ఈ మాట చెప్పడానికి ఇది నెంబర్ 1 మిత్ అండి. పోవాల్సిన అపనమ్మకం ఏంటంటే స్ట్రెస్ గురించి ఇదే. స్ట్రెస్ అందరికీ ఉంటుందిలే అంటే ఇండైరెక్ట్గా నా మైండ్ నేనేం చెప్తున్నా అంటే, నువ్వు రెడీగా ఉండు. స్ట్రెస్ ఫీల్ అవ్వటానికి నువ్వు రెడీగా ఉండు. అవును. స్ట్రెస్ని ఎలా ఎదుర్కోవాలి, రాకుండా ఎలా చేయాలని నా మైండ్ అప్పుడు ఆలోచించట్లా. స్ట్రెస్ కామన్ లే, వస్తుంది, రాదు. నంబర్ 1 మిత్. సెకండ్ మిత్, స్ట్రెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇది ఒక లిమిటింగ్ బిలీఫ్ అండి. లైఫ్లో స్ట్రెస్ అనేది ఒక భాగం కాదు. వందలు కాదు, వేలు కాదు, కొన్ని లక్షల మందిని నేను చూపిస్తా, వాళ్ళ లైఫ్లో స్ట్రెస్ భాగం కాదు. వాళ్ళు స్ట్రెస్ పడరు. చాలామందిని చూపిస్తా నేను. యువర్ గెటింగ్ ఇట్? థర్డ్ అపనమ్మకం, సక్సెస్ స్ట్రెస్ఫుల్గా ఉంటే సక్సెస్ఫుల్గా ఉన్నట్టు చాలామంది భావిస్తున్నారు. మీరు చెప్పిన పెద్ద పెద్ద నేమ్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళు మేము సక్సెస్ అయ్యాం అన్న కిక్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ ఉంటేనే వస్తుంది.
ఏదో ఉంది, ఏదో అయిపోతుంది, ఇది ఉంది, అది ఉంది, అది చేయాలి, ఇది చేయాలి, బిజీ, ఐఎమ్ టూ బిజీ. నీకు టైం ఉంది, మేనేజ్ చేసుకోవడం రావట్లా. నేను సక్సెస్ఫుల్ అని చెప్పుకోవటానికి, నా సిగ్నిఫికెన్స్ చూపించడానికి జనాలు స్ట్రెస్ని ఒక వాహనం లాగా వాడుతున్నారండి. ఇప్పుడు మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి పోవాలంటే ఏదో ఒక వెహికల్లో పోతాం, బండి మీదో కార్లోనో. వాహనం ఎంత మంచిగా ఉంటే జర్నీ అంత బాగుంటుంది. అవును. నేను సక్సెస్ఫుల్ అని చూపించుకోవడానికి స్ట్రెస్ అనే వాహనాన్ని చాలా మంది ఉపయోగిస్తున్నారు. అవును. ఈ మూడు అపనమ్మకాలు ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అసలు సగం స్ట్రెస్ అక్కడ పోతుందండి. ఒకటి, స్ట్రెస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ లైఫ్. స్ట్రెస్ ఈజ్ నాట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అవును. నెంబర్ 3, స్ట్రెస్కి సక్సెస్కి సంబంధం లేదు. నా దృష్టిలో మీరు ఎంత ఎక్కువ స్ట్రెస్ ఉంటే అంత తక్కువ సక్సెస్ అయినట్లు లెక్క నా దృష్టిలో. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి. మీరు డాక్టర్ అన్నారు కాబట్టి, ఒక డాక్టర్ దీని గురించి చాలా పెద్ద రీసెర్చ్ చేశారండి. రీసెర్చ్ చేసి ఆయన చాలా ఆర్టికల్స్ రాశారు, రైట్? ఆయన రాసిన ఆర్టికల్లో స్ట్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆయన ఒక అద్భుతమైన స్టోరీ చెప్పారండి. ఏంటి సార్? ఒక ఫిక్షనల్ స్టోరీ వినండి. లాస్ట్లో స్ట్రెస్కి స్టోరీకి కనెక్షన్ ఏంటనేది అర్థమవుతుంది. అద్భుతంగా చెప్పారు. స్టోరీ ఏంటంటే, ఇక్కడ నేను ఈ స్టోరీలో చెప్పే క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. షూర్. ఓకే. స్టోరీ ఏంటంటే, ఓ పెద్ద జంగల్, రైట్? ఆ జంగల్లో అన్ని రకాల జంతువులు ఉంటాయిగా. అవును. ఒక పెద్ద పులి ఉందండి. ఈ పెద్ద పులి పని ఏంటయ్యా అంటే, ఆకలి అయితే హంట్ చేయటం, తినటం, రెస్ట్ తీసుకోవటం. ఆకలి అయినప్పుడల్లా హంట్ చేస్తుంది, వేటాడుతుంది. ఒకరోజు పెద్ద పులి ఏమనుకుందంటే, చిన్న చిన్న జంతువుల్ని చంపితే మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ హంటింగ్ పోవాలి, గొడవ అంతా ఎందుకు, ఒకేసారి పెద్ద ప్రే పట్టుకుందాం. చూస్తే ఒక ఏనుగు కనిపించింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారుగా. అవునవును. ఏనుగును గనక చంపితే కొన్ని రోజులకి ఆ పులికి ఆహారం దొరుకుతుంది. సో ఏనుగు ఆ జంగల్లో ఉన్న దాన్ని ఏమంటారు, యానిమల్స్ అన్ని చూస్తుండగా ఏనుగును చంపడానికి పులి వేట మొదలుపెట్టింది. ఏమండి? అయితే ఏనుగు చాలా ధీటుగా సమాధానం చెప్పింది. ఆ పులి ఏనుగుని చంపలేకపోయింది. ఆ పులిని ఏనుగు 2 పీకి పంపించింది. ఇది జరిగేటప్పటికి చుట్టుపక్కల యానిమల్స్ అంది, నువ్వు పెద్ద పులే, ఏనుగుని చంపలే, పరువు, ఇన్సల్ట్ అయింది. అక్కడే సగం స్ట్రెస్. ఎవరు ఇన్సల్ట్ చేస్తున్నారో అని ఆలోచించి సగం స్ట్రెస్ వస్తుంది. వాళ్ళు చేస్తున్నారో లేదో తెలియదు. పులి వెళ్ళిపోయింది. పులి అనుకుంది, నా ఒక్కదాని వల్ల కాదు, నాకు ఇంకో 2 సపోర్ట్ ఉంటే నేను ఏనుగుని చంపొచ్చు. సో పులి ఏం చేసిందంటే, మొత్తం జంగల్ అంతా ఎతికి ఇంకో 2 పులుల్ని పట్టుకొచ్చుకుంది. ఓకే. ఇప్పుడు ముగ్గురు కూర్చొని సమావేశం అయ్యారు. సమావేశం మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏనుగుని చంపటం. ఓకే. దాంట్లో ఒక పులి అంది, ఆల్రెడీ నీకు దెబ్బలు పడ్డాయి. ఏనుగు ఏమో అంత పెద్దగా ఉంది, చాలా పెద్ద వైల్డ్ ఎలిఫెంట్ అండి అది. ఒక్క పులిని కొట్టిన ఏనుగు ఇంకో 2 కొట్టలేదంటావా? ఈజీగా కొడుతుంది. సో మన ముగ్గురం కాదు, డైరెక్ట్గా పోయి అటాక్ చేయటం కాదు, ఏనుగుని డిస్ట్రాక్ట్ చేయాలి. అంటే డిస్టర్బ్ చేయాలి. అది డిస్ట్రాక్ట్ అయిందా, సగం బలం దాన్ని తగ్గిపోతుంది, మనం ఈజీగా కొట్టచ్చు. ముగ్గురు టైగర్స్ కలిసికట్టుగా ఒక కోతి దగ్గరికి పోయారు. ఈ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 3వ క్యారెక్టర్. ఇది ఫస్ట్ టైగర్, ఎలిఫెంట్, ఇప్పుడు కోతి వచ్చింది. ఏమండి, స్టోరీ వింటుంటే స్ట్రెస్గా ఉందా ఏంటి? ఇంట్రెస్ట్ ఉంది సార్. స్ట్రెస్ క్యారెక్టర్లు గుర్తుపెట్టుకోవడానికి. సో ఈ ముగ్గురు టైగర్లు కోతి దగ్గరికి వెళ్ళారు. కోతికి ఏం చెప్పారంటే, మేము పొదల్లోంచి ఏనుగు మీద అటాక్ చేస్తాం. మేము అటాక్ చేసే ముందు కొన్ని నిమిషాల ముందు నీ పని ఏంటయ్యా అంటే ఏనుగుని డిస్ట్రాక్ట్ చేయటం. ఆ ఏనుగుకి ఇష్టమైన పండ్లు, నువ్వు అరటి పండ్లు పెడతావో ఇంకేం పెడతావో నీ ఇష్టం, రైట్? ఏనుగుకి ఇష్టమైన పదార్థం చూపించి డిస్ట్రాక్ట్ చెయ్యి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఎవరు డిస్టర్బ్ చేయబోతున్నారు ఇప్పుడు? కోతి డిస్టర్బ్ చేయబోతుంది, మంకీ. ఓకే, ప్లాన్ రెడీ అయింది. ముగ్గురు టైగర్లు 3 వైపుల నుంచి అటాక్ చేస్తే ఏనుగు ఎక్కడో ఉంటుంది. ఆ అటాక్ చేసే ముందు మంకీ పోయి ఇష్టమైన పదార్థం చూపించి ఏనుగుని డిస్ట్రాక్ట్ చేసి డిస్టర్బ్ చేస్తుంది. సో ఏనుగు ఫోకస్ ఎటో ఉన్నప్పుడు ఈ 3 అటాక్ చేయాలి. ఇదంతా జరుగుతుంటే
ఏ చెట్టు కింద కూర్చుని అయితే వీళ్ళు మాట్లాడుకుంటున్నారో ఆ చెట్టు పైన ఒక గుడ్లగూబ ఉంది. 4th క్యారెక్టర్ అండి. ఏమంటే ఆ గుడ్లగూబ ఇది విన్నది. అవులు అంటాం కదా, అవును అవును. ఆ గుడ్లగూబ ఏనుగు దగ్గరికి పోయి చెప్పింది, ఇది పరిస్థితి. ముగ్గురు వచ్చారు, ఇప్పుడు ఒక్కళ్ళు కాదు, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురుతో పాటు 3 టైగర్లకి ఒక కోతి తోడైంది. నీకు ఇష్టమైన పండ్లు చూపించి నేను డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఏనుగుకి స్ట్రెస్ వచ్చింది. హౌ ఏనుగు ఇప్పుడు ఏంటంటే నేను ఎట్ట బయటపడాలి. ఇక్కడ మీరు గమనిస్తే ఏనుగు పులిని చూసి భయపడుతోంది, పులి ఏనుగుల్ని చూసి భయపడుతున్నాయి. అర్థమవుతుందా? ఏనుగు పులులు ఏమనుకున్నాయంటే వామ్మో మేము ఏనుగును కొట్టగలుగుతామో లేదో స్ట్రెస్, మా వల్ల అవుతుందో కాదో పులులు అనుకుంటున్నాయి. ఎవరిని చూసి భయపడుతున్నాయి? ఏనుగుని చూసి స్ట్రెస్ వచ్చింది. ఏనుగేమనుకుంటుంది? వామ్మో నా వల్ల అవుతుందో కాదో. స్ట్రెస్కి అతిపెద్ద కారణం ఏంటంటే నా వల్ల అవుతుందో కాదో అన్న ఒక భయం. నిజం చెప్పాలంటే అండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అచీవర్స్ భయానికి పెట్టుకున్న మారు పేరే స్ట్రెస్. అచీవర్స్ దగ్గర పోయి మీరు భయపడుతున్నారు అంటే వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. మాకు భయం ఏంట్రా, మాకు స్ట్రెస్ ఉంది. యాక్చువల్గా అది భయమే. ఓడిపోతామన్న భయం, బిజినెస్లో లాస్ వస్తుందన్న భయం, పరువు పోతుందన్న భయం, ఇన్సల్ట్ అవుతామేమో అన్న భయం, మా ఇంటిగ్రిటీ ఉంటుందో పోతుందో అన్న భయం, మా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందో పోతుందో అన్న భయం. యాక్చువల్గా ఎంప్లాయీస్ హ్యాండ్ ఇస్తారేమో అన్న భయం. వెరీ గుడ్. ఎంప్లాయీస్ హ్యాండ్ ఇస్తారేమో అన్న భయం. కానీ యాజ్ అన్ అచీవర్ లెవెల్లో వాళ్ళు ఏమనుకుంటారంటే మేము భయపడుతున్నాం అంటే చిన్న చూపుగా. అందుకు వాళ్ళు పాష్గా ఉపయోగించే పదం ఏంటంటే మాకు భయమే లేదు, వీఆర్ జస్ట్ స్ట్రెస్ఫుల్. సో ఏనుగు యాక్చువల్గా భయపడుతుంది, ఏనుగు కొడుతుందేమో అని. యాక్చువల్గా ఏనుగు పులులు భయపడుతుంది. రైట్. సో ఎవరిని వాళ్ళు తక్కువ చేసుకుంటే స్ట్రెస్ గ్యారంటీ అండి. రైట్. నా స్టోరీలోకి వద్దాం. సో ఏనుగు గుడ్లగూబని అడిగింది. ఎందుకంటే గుడ్లగూబ అవుల్ ఆఫ్ విజ్డమ్ కదండి. అవును. రైట్. సో ఏమన్నా సలహా ఇస్తుందని అడిగింది. గుడ్లగూబ ఏమందంటే ఇక్కడ చిన్న లేక్ ఉంది కదా, వాళ్ళు వచ్చే టైంకి నువ్వు లేక్లో ఉండు. ఏనుగంది టైగర్లకి స్విమ్మింగ్ వచ్చుగా. గుడ్లగూబ ఏమందంటే టైగర్లకు స్విమ్మింగ్ వచ్చు, కానీ వాళ్ళు నార్మల్ ల్యాండ్ మీద ఉన్నంత ఫాస్ట్గా నీళ్ళల్లో అటాక్ చేయలేరు. సో సగం వాళ్ళ వీక్నెస్ అక్కడ ఇదైపోతుంది. నువ్వు నీళ్ళల్లో ఉండు. నీ పని ఏంటయ్యా అంటే నీళ్ళలో నుంచి బయటికి రావద్దు. మంకీ డిస్ట్రాక్ట్ చేసినప్పుడు డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మంకీ వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తే డిస్ట్రాక్ట్ అవ్వద్దు. నా పులులు 3 పులులు 3 వైపుల నుంచి పొదల చాటున అటాక్. పులులు ఏమనుకుంటున్నాయంటే ఏనుక్కి తెలీదు, కానీ ఏనుక్కి తెలుసు. ఏనుగు ఏం చేస్తుంది నాకేం తెలియనట్టు నాటకం ఆడుతుంది. రైట్. పులులు చాలా ఓర్పుతో చాలా కాన్షియస్గా ఏనుగు దగ్గర వరకు పోయి కోతి వైపు చూసినాయి. ఎమ్మటే కోతి ఏనుగుకెంతో ఇష్టమైన పండ్లు పట్టుకొచ్చి ఏనుగు దగ్గరికి పోతుంది డిస్ట్రాక్ట్ చేయడం. కోతిని తన తొండంతో లాగి పెట్టి ఒకటి కొడుతుంది ఏనుగు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని కొట్టింది? కోతిని కొట్టింది. ఇప్పుడు వీళ్ళ ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది. కోతిని కొట్టి అంతే కోపంగా ఇప్పుడు పులుల వైపు చూసింది. సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు పులులు ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే పులులు ఏమనుకున్నాయంటే ఏదైనా మేము పెద్ద పులులం, సగం అంతా మునిగినోడికి చలేంటి, ఉంటే ఉంది పోతే పోయింది. 3 వైపుల నుంచి అటాక్ చేసినాయి. ఫస్ట్ టైం ఒక పులి సింగిల్ పులి వచ్చి అటాక్ చేసినప్పుడు ఏనుగు తన తొండంతో ఎట్లయితే కొట్టి తరిమిందో ఈ 3 పులుల్ని కొట్టి తరిమేసింది. ఒక పులి వెనక నుంచి అటాక్ చేసింది, వెనక కాలుతో తన్నింది, ఎక్కడో పడిపోయింది. అట్లా 3 పులుల్ని బెదిరించి కొట్టేసి వెళ్ళిపోయింది. ఏనుగు సేవ్ అయింది, పులులకి ఏనుగు దొరకల. స్టోరీ ఇక్కడతో ఆగిపోతుంది. అయితే దీనికి స్ట్రెస్కి ఏంటి సంబంధం? అరే కశ్యప్, నువ్వు ఇంతసేపు ఈ సినిమా ఎందుకు చూపించావు? చెప్తా. అయితే ఈ ఫిక్షనల్ స్టోరీకి స్ట్రెస్కి సంబంధం ఏంటి? చాలా ఉందండి. ఇక్కడ ఈ పులులని స్ట్రెస్తో రిప్రజెంట్ చేస్తున్నాం. స్ట్రెస్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఏనుగుని మన ఇమోషనల్
ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఎందుకంటే స్ట్రెస్ మీద పడంగానే ఏం పోతుంది, హెల్త్ పాడవుతుంది. అవును, యువర్ గెటింగ్ ఇట్. సో ఇక్కడ పులులేంటి, స్ట్రెస్. ఏనుగేంటి, మన ఫిజికల్, ఇమోషనల్ అండ్ మెంటల్ హెల్త్. అర్థమవుతుందా? మంకీ ఏంటి, మైండ్ ఈజ్ అ మంకీ. Absolutely. మీరు అవుల్ ఆఫ్ విజ్డమ్ అండి. చాలా కరెక్ట్ చెప్పారు. మన మైండ్ ఇది చేస్తే ఏదో ఎక్స్ట్రా వస్తుంది అన్న ఒక డిస్ట్రాక్షన్ చూపిస్తుంది లైఫ్లో. సక్సెస్ అనే పదంతో, రైట్, సక్సెస్ ప్రతి ఒక్కళ్ళకి కావాలండి, రైట్, కానీ ఆ పదాన్ని డిస్ట్రాక్ట్ చేసి చూపించడం ద్వారా అనుకున్న కెపాసిటీకి మించి జనాలు పనిచేస్తున్నారు. డాక్టర్ల విషయంలో అదే జరుగుతుంది. బా, ఫిక్షనల్ స్టోరీని బాగా చెప్పారు. ఇక్కడ పులులు చాలా చాలా శక్తివంతమైనవండి. స్ట్రెస్కి చాలా శక్తి ఉంది. అయితే ఏనుగు పులులని పారద్రోలటానికి గల కారణం, ఏనుగు తన స్ట్రెంగ్స్ను ఉపయోగించింది, తన తొండాన్ని ఉపయోగించింది, తన కాళ్ళను ఉపయోగించింది. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందండి? క్లిష్ట పరిస్థితుల్లో. అవును. అంతా బాగున్నప్పుడు స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైతే తన స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటారో వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. ఫ్యాంటాస్టిక్. వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. చాలా మంది ఆ స్ట్రెంగ్త్ మర్చిపోతారు. అదే టైంలో మర్చిపోతారు కాబట్టి సూసైడ్ దాకా వెళ్తారు. అవునండి. వాళ్ళు చాలా మర్చిపోవడానికి చాలా మందికి వాళ్ళు తెలియదే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదే. నేను ఏ సిచ్యువేషన్ వచ్చినా హ్యాండిల్ చేయగలను. ఫస్ట్ పుల్ వచ్చింది, ఏనుగు హ్యాండిల్ చేసింది. 3 పులులు వచ్చినాయి, నేను హ్యాండిల్ చేయగలను, ఏనుగు హ్యాండిల్ చేయగలుగుతుంది. నేను ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినా నేను హ్యాండిల్ చేయగలను అన్న ఒక నమ్మకం ఉందా, స్ట్రెస్ అనేది దరిదాపుల్లోకి రాదు. స్ట్రెంగ్స్ గుర్తుపెట్టుకోవాలంటే ముందు తెలవాలే. స్ట్రెస్ అనేది చాలా చిన్నది. హ్యూమన్ మైండ్ పవర్ ముందు స్ట్రెస్ పనికిరాదు. స్ట్రెస్ని తరిమి కొట్టగల శక్తి హ్యూమన్ మైండ్కు ఉంది. ఓన్లీ రీజన్ ఈజ్ ఎక్కడ దెబ్బతింటున్నామంటే ఆ మంకీ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి చూడండి, ఆ మైండ్ చూపించే డిస్ట్రాక్షన్స్కి లోన్ అవుతున్నాం. అవును. ఆ ఔల్ ఆఫ్ విజ్డమే మన బుద్ధి. ఎలా హ్యాండిల్ చేయాలని ముందే. బుద్ధి గడ్డి తినింది అంటారు తెలుగులో. ఈ బుద్ధిని కరెక్ట్గా యూజ్ చేస్తే బుద్ధ అవ్వగలుగుతాం, లేకపోతే బుద్ధ అవ్వం, బుద్ధు అవుతాం. మీరు బుద్ధ అవ్వాలన్నా బుద్ధు అవ్వటానికైనా మధ్యలో ఎక్కడ ఆగుతుందయా అంటే మీ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. ఆ బుద్ధి ఫస్ట్ చెప్పిన 3 అపనమ్మకాలని తీసేయాలి. ఫస్ట్ నేను 3 అపనమ్మకాలు చెప్పాను. ఒకటి, లైఫ్లో స్ట్రెస్ కామన్ కాదు. ఫస్ట్ అపనమ్మకం తీసేయండి. ఓకే. నంబర్ 2, ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెస్ ఉంటుంది కాదు, ఉండదు. నంబర్ 3, స్ట్రెస్కి సక్సెస్కి సంబంధం లేదు. ఈ 3 ఎప్పుడైతే పోతాయో, ఈ 4వది మంకీ డిస్ట్రాక్షన్స్ ఎప్పుడైతే మనం డిస్ట్రాక్ట్ కామో, స్ట్రెస్ అనే పెద్ద పులులు, ఏనుగనే మనం ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ హెల్త్ని అటాక్ చేయలేవు, చంపలేవు, ఏమీ చేయలేవు. ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవ్వద్దు. అబ్సల్యూట్లీ. ఏది తీసుకోకూడదు. ఇక్కడ తీసుకోకూడదు. ఫ్రీగా ఉండాలి. ఏది తీసుకోకూడదు అంటే డిస్టర్బెన్స్. మన చేతుల్లో ఉన్నదేంటి అంతే. అది తీసుకుంటే, అది తీసుకోకపోతే సొల్యూషన్ రాదు. సో మన చేతుల్లో ఉన్నంత వరకు మనం తీసుకుంటాం. కాశ్యప్, నువ్వేమన్నా వేదాంతం చెప్తున్నావా? కాదండి, నేను న్యూరో సైన్స్ చెప్తున్నా. స్ట్రెస్ ఈజ్ ట్రయింగ్ టు కంట్రోల్ వాట్ యూ కాంట్ కంట్రోల్ అండి. ఎలా బ్రో? అదే స్ట్రెస్ అంటే. మన చేతిలో లేనిది మనం కంట్రోల్ చేయాలి, మనం చేంజ్ చేయాలి అని అహోరాత్రులు కష్టపడటం వల్ల వచ్చే రిజల్టే స్ట్రెస్. చాలామంది ఏమనుకుంటారంటే అన్నీ నా కంట్రోల్లోనే ఉన్నాయి, అందరినీ నేను చేంజ్ చేయగలను. చేంజ్ చెయ్యలేము.
సో ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ షార్ట్ స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉండదు. స్ట్రెస్ అనేది మనం ఎప్పుడైతే మన చేతిలో లేని దాన్ని కంట్రోల్ చేయటానికి ప్రయత్నిస్తామో, చేంజ్ చేయటానికి ప్రయత్నిస్తామో, మార్చటానికి ప్రయత్నిస్తామో, అప్పుడే స్ట్రెస్ అనేది వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మన లిమిట్ని మించి పుష్ చేసుకోవటం ద్వారా స్ట్రెస్ వస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ అనేది చాలా పెద్ద టాపిక్ అండి. కెపాసిటీని మించి, మన లిమిట్ని మించి మనం పుష్ చేసుకోకూడదు. అక్కడే స్ట్రెస్ స్టార్ట్ అవుద్ది. సో మై డియర్ ఫ్రెండ్స్, కీప్ లుకింగ్ ఫర్ 2 things. నెంబర్ 1, మనల్ని డిస్ట్రాక్ట్ చేసే కోతులు. నెంబర్ 2, డిస్ట్రాక్ట్ అవ్వగానే పులులు ఆటోమేటిక్గా అటాక్ అవుతాయి. మీరు అనొచ్చు, కశ్యప్ అడవి అన్నాక పులు ఉంటుంది, లైఫ్ అన్నాక స్ట్రెస్ ఉంటుంది. అట్లా అనుకోనే స్ట్రెస్లో బతుకుతున్నాం. ప్రతి అడవిలో పులులు ఉండవండి. ట్రూ అది. ప్రతి అడవిలో పులులు ఉంటే పులుల్ని సేవ్ చేయడానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు? సేవ్ ద టైగర్ అని. ప్రతి అడవిలో పులులు ఉండవు, ప్రతి లైఫ్లో స్ట్రెస్ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.